తెలుగు సినిమా ముఖ చిత్రాన్ని దేశదేశాలకు విస్తరింపచేసిన ఘనత మొదట దర్శకధీరుడు రాజమౌళికే దక్కుతుంది. తన లాస్ట్ చిత్రం RRRతో గ్లోబల్ సంచలనంగా మారిపోయారు జక్కన్న. దీంతో జక్కన్న తదుపరి సినిమాలు ఏకంగా హాలీవుడ్ రేంజ్లో ఉంటాయని ఇప్పటికే అంతా ఫిక్స్ అయిపోయారు. అయితే రాజమౌళి తన మొదటి సినిమా నుంచి ఓటమి ఎరుగని ధీరుడిగా తనని తాను ప్రూవ్ చేసుకున్నారు. స్టార్స్తో సినిమా చేస్తే ఎవరైనా హిట్ కొడతారు అన్న విమర్శలు వచ్చినప్పుడు ఒక కమెడియన్ను హీరోగా పెట్టి మర్యాదరామన్నతో సమాధానమిచ్చారు. మార్కెట్ ఉన్న కమెడియన్ కాబట్టి సినిమా హిట్ అయిందన్న కామెంట్స్ వచ్చినప్పుడు తన సినిమాలో హీరోగా ఒక ఈగను చూపించి హీరో లేకున్నా తాను హిట్ కొట్టగలను అని చేసి చూపించారు. అయితే ఇప్పుడు రాజమౌళి ఎవరికీ ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేని స్థాయికి ఎదిగిపోయారు అని చెప్పడం అతిశయోక్తి కాదు. అయితే ఆ స్థాయికి వెళ్లినా కూడా రాజమౌళి ఒక అపవాదుని మోయాల్సి వస్తోంది. అదేంటంటే రాజమౌళితో సినిమా అనంతరం స్టార్ హీరోలకు సైతం ఫ్లాప్స్ తప్పవని. అవును, ఇది నిజం. జక్కన్న ఇచ్చిన హిట్ తర్వాత ఆ హీరో చేసిన సినిమా ఎంత గొప్పదైనా ప్రేక్షకులను మెప్పించలేకపోతోంది. అయితే తాజాగా ఈ మిత్ను ఎన్టీఆర్ దేవరా ద్వారా అధిగమించాడు అని చెబుతున్నప్పటికీ అది కేవలం కలెక్షన్ల పరంగా మాత్రమే అని చెప్పాలి. ఎందుకంటే ప్రేక్షకులతో దేవరా పర్వాలేదని మాత్రమే అనిపించుకున్నాడు. ఇక ఇప్పుడు రామ్ చరణ్ వంతు. ఈ మిత్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ పై ప్రభావం చూపించిందా అంటే ఖచ్చితంగా అవును అనే చెప్పాలి. ఎందుకంటే గేమ్ చేంజర్ కూడా రాజమౌళి మిత్ను సక్సెస్ఫుల్ గా చేంజ్ చెయ్యలేకపోయినప్పటికీ కలెక్షన్ల పరంగా డోకా ఉండదని అంటున్నారు. మొత్తానికి ప్రతి ఒక్క హీరోకి ఒక స్టైల్ ఉన్నట్లే ప్రతి ఒక్క డైరెక్టర్ కి ఒక స్టైల్ ఉంటుంది. ఒకరి స్టైల్ ను వేరొకరితో పోల్చి చూస్తేనే సమస్య మొదలవుతుంది. తెరపై హీరోను డైరెక్టర్ను కాకుండా సినిమాను సినిమాగా చూసినప్పుడు దేనికదే ప్రత్యేకమైనది.